श्रीगुरुभ्यो नमः। हरि ओं। ओं गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ओं श्री महागणाधिपतये नमः। ओं नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः। శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీ ఠాకరే. మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే నీటి పొడుగులు. ఆ గర్భాశయంలో నీటి పొడుగులు ఉన్న కారణంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతోపాటు సంతానం కలగడానికి కూడా అది ఇబ్బంది అవుతుంది. ఈ నీటి పొడుగుల నుంచి, ఈ సమస్య నుంచి మనం బయటపడటం ఎట్లా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం పురాణాల్లో చదువుకున్నప్పుడు కృష్ణుడు బాగా వెన్న దొంగిలించేవాడని, పాలు పెరుగు మేగడ ఇవన్నీ బాగా దొంగిలించేవాడని మనం కథలు విన్నాం. వాస్తవంగా కృష్ణుడు ఒక మహారాజు యొక్క కుమారుడు. ఆయనకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కావాలంటే ఊళ్ళో వాళ్ళందరూ ఆయనకు తీసుకొచ్చి ఇస్తారు. అయితే కృష్ణుడు దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ మాట ఎందుకు వచ్చింది అనేది, కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అసలు వాస్తవంగా భగవంతుడికి ఇష్టం ఉన్నది, ఇష్టం లేని పదార్థాలంటూ ఏమీ లేవు. ఒక్కొక్క తత్వము ఒక్కొక్క విషయాన్ని ఇష్టపడిన కారణంగా మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అట్లా కృష్ణుడు వెన్న ఇష్టపడటంలో ఆ కథలోంచి మనం ఈ నీటి పొడుగులు తొలగించుకునే సమస్య పరిష్కారం వెతుక్కుంటున్నాం. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమంటే, ఇట్లా ఒక కృష్ణుడి ఫోటో పెట్టుకోవాలి. దానికి ముందు అగరబత్తి చూపించాలి, నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వెన్న, మామూలు వెన్న, ఇంట్లో దొరికే వెన్న తీసుకొని ఆ వెన్నని కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. 5 సార్లు చేయి చూపించాలి. ఆ తర్వాత ఆ వెన్న తినేసేయాలి. అట్లాగే మహిళలు ఎదుర్కొంటున్న ఇంకొక సమస్య ఏంటంటే, సంతానం లేకపోవడానికి వచ్చేటువంటి కారణాల్లో మహిళ యొక్క గర్భాశయం నుంచి విడుదలయ్యేటువంటి అండము దానికి బలం లేకపోవడం వలన కానీ, బలహీనంగా ఉండటం వలన కానీ, లేకుంటే సరిగ్గా ఎదగకపోవడం వల్ల కానీ ఆ సంతానం కలగకపోవడం అనేది ఇవాళ కారణంగా చెప్తున్నారు. అట్లా ఎవరికైతే విడుదలయ్యేటువంటి గర్భాశయం నుండి విడుదలయ్యేటువంటి అండము దానికి సమస్యలు ఉంటాయి, అంటే బలహీనంగా ఉండటం కానీ, బలంగా ఎదగలేకపోవడం కానీ, అసలు ఎదగడమే సమస్య ఉంటే కానీ అట్లాంటి వాళ్ళకి ఈ ప్రక్రియ బాగా ఉపకరిస్తుంది. అదేమంటే, ఇట్లా కృష్ణుడికి ఒక అగరబత్తి చూపించడం, కృష్ణుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం, దానికి అగరబత్తి చూపించడం, తర్వాత ఒక చిన్న దాంట్లో కొంచెం వెన్న వేసి ఆ వెన్నలో బెల్లం కూడా కలిపి అది నైవేద్యం పెట్టి, ఎవరికైతే ఈ గర్భాశయం నుంచి విడుదలయ్యే అండంతో సమస్యలు ఉంటే వాళ్ళు ఆ వెన్న బెల్లం కలిపినట్టు వెన్న, నైవేద్యం పెట్టి వెన్న తినేయాలి. ఈ విధంగా 1 నెల రోజులు ఇది చేస్తే 1 నెల రోజుల్లోనే ఈ బుడగల సమస్య కానీ, అండం ఎదగకపోవడం అనే సమస్య కానీ పరిష్కారం ఇది. ఇలా చాలామంది ప్రక్రియలు చేశారు. వాళ్ళ అనుభవం కూడా మనం ఇక్కడ విందాం. నా పేరు భూలక్ష్మి అండి. నేను పాల్వాయి నుంచి వచ్చాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన 2 రోజులు వచ్చాను, తర్వాత మధ్యలో రాలేకపోయాను. ఈ 2 రోజుల్లో ఏంటంటే, గురువుగారు ఇట్లా సమస్య అని చెప్పేసి ఆయన తెలియజేశాను. వెన్నపూస రోజుకొచ్చేసి ఒక 8 సార్లు చేసుకోమని చెప్పారు. 2 రోజులు చేశాను. తర్వాత ఎమ్మటే నెలసరి టైం అని చెప్పేసి ఆగిపోయాను. ఆ 2 రోజుల్లో ఏంటంటే కొంచెం కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, పెయిన్స్ అనేవి రాకుండా ఉన్నాయి. కొంచెం ఫ్రీగా ఉంది. అంతకుముందుకు మీద ఇప్పుడు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఇంతకుముందు నెలసరిలో సమస్య వచ్చేదన్నో, అప్పుడు ఇప్పుడు ఆ నొప్పులు అవన్నీ తగ్గినాయా? తర్వాత ఫ్రీగా పెయిన్స్ అనేవి ఏం లేదు. నువ్వు చెప్పండి, ముందుకు వచ్చింది నాకు బుడగలు ఉన్నాయి. నీ పేరు చెప్పు, ఏ ఊరు? నా తుమ్మూరు కూడా సైదమ్మ నా పేరు. నాకు బుడగలు ఉన్నాయి. గురువుగారు వెనకొక 8 సార్లు తిన్నాడు కృష్ణుడు కాడ. తింటున్నా తగ్గిపోయింది. అప్పుడు ఏముందమ్మా బుడగలు ఉన్నప్పుడు? నీకు నొప్పులు ఏమున్నాయి? నొప్పులు ఈ పక్కలు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఆ నొప్పులు? కొంచెం తగ్గింది. స్వస్తి. ఏతత్ఫలం సర్వం శ్రీ గంగాపార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమస్తు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. పూజలన్నింటినీ కూడా
ఇంట్లో ఆడవారు ఎవరైనా నెలసరి రోజులు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పూజలు చేయకూడదు. ఆ నెలసరి రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఇంటిని పాటి తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని, అంటే ఆ 4 రోజుల పాటు ఉతికిన వాడినటువంటి బట్టలు, పక్క బట్టలు అవన్నీ కూడా ఉతికి శుభ్రం చేసుకొని అందరూ తలస్నానం చేసుకొని ఇల్లంతా పసునీటిని శుద్ధి చేసుకున్న తర్వాత 6వ రోజు నుంచి ఈ పూజలు మొదలుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పుట్టి సూతకం కానీ సాగు సూతకం కానీ ఉన్నప్పుడు ఇట్లాంటి పూజలు ఏవి చేయకూడదు. ఆ సూతకం అయిపోయిన తర్వాత పుణ్యాహవచనం చేసుకుని శుద్ధి చేసుకుని పుణ్యాహవచనం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పూజలు ప్రారంభించాలి.